బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. 25న కొత్త పార్టీని ప్రకటిస్తాం. ఆ రోజు చేరికలు ఉండవు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మావోయిస్టులు కూడా చేరతారు. కేసీఆర్ రావణుడు అయితే మరి శకుని ఎవరో రేవంత్ చెప్పాలి. సీఎం బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి పొంగులేటిని కాల్చారు. ఇదైతే 100%, 100% నిజం. కల్వకుంట్ల కవిత. రావణాసురుడు ఉండడం వల్లే శకుని ఉండడం వల్లే కృష్ణునికి గుర్తింపు దక్కిందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికరంగా స్పందించారు. కేసీఆర్ను రావణుడుగా చెప్పిన రేవంత్ శకుని ఎవరో మాత్రం చెప్పలేదని పేర్కొన్నారు. జాగృతి కార్యాలయంలో మీడియాతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనను తాను మహాభారతంలోని బార్బారికుడి పాత్రలో రేవంత్ పోల్చుకున్నారని, ఇది తనకు నవ్వు తెప్పిస్తుందని బార్బారికుడితో అంటున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగినా కూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు. మాదిరిగా రేవంత్ చేసిన త్యాగం ఏమిటో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఈ నెల 25న కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పారు. పార్టీ ఎజెండా ప్రజలకు ఏం చేయదలుచుకున్నామో అదే రోజు వివరిస్తామని చెప్పారు. ఆ రోజు పార్టీలో చేరికలు ఉండవని పేర్కొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, వారి పేర్లు సమయం వచ్చినప్పుడే తానే వెల్లడిస్తానని చెప్పారు. మాజీ మావోయిస్టులు కూడా పార్టీలోకి వచ్చి సేవలు అందిస్తామని పేర్కొంటున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు ముందు ఉమాభారతి లాంటి కొందరు జాతీయ స్థాయి నేతలను కలిసి ఆశీర్వాదం తీసుకుంటానని వెల్లడించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందని, ఒకరి అవినీతిని మరొకరు బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ భుజాన తుపాకీ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాల్చారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరగనుందని, ఆ మేరకు మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలనే డిమాండ్తో పోరాటం చేస్తామని చెప్పారు. కల్వకుర్తి పరిధిలోని కుర్మిద్ద ప్రభుత్వం పెద్ద భూస్వాములకు చెందిన 100 ఎకరాల భూములను వదిలిపెట్టి ఎకరం అరెకరం ఉన్న పేద గిరిజనుల భూములను TGICC ద్వారా లాక్కునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. దీన్ని అడ్డుకునేందుకే బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని కవిత వెల్లడించారు. కాగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 4 ప్రకారం గ్రూప్ 1 తరహాలో డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టులను తమవారికి కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. PhD చేసిన వారికి 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూలో 10 మార్కులు అంటూ నిబంధనలు తమవారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. వెంటనే జీవో నెంబర్ 4ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సికి జీవో 104, గ్రూప్స్ కోసం జీవో 29, పోలీసు ఉద్యోగాలకు జీవో 46, గురుకులాలకు జీవో 81 తెచ్చారని, ఇలా ఉద్యోగ నియామకాలకు అడ్డంకిగా ఉన్న జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుందని విమర్శించారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్తున్న ప్రభుత్వం ఏరివేత కార్యక్రమం ద్వారా 15 లక్షల రేషన్ కార్డులు తీసేయాలని చూస్తుందని ఆరోపించారు. ఐటీ రిటర్న్ దాఖలు చేశారని, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో రేషన్ కార్డులు ఏరివేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఏరివేయకపోతే ఏమవుతుందమ్మా? ఏరివేయకపోతే ఏమవుతుంది? 15 లక్షల ఉద్యోగాలు ఏరివేస్తా అని చెప్తా ఉన్నారు. మరి 15 లక్షల ఉద్యోగాలు ఒక్కొక్కడికి హైదరాబాద్లోనే బిల్డింగులు ఉండి, కార్లు ఉండి, రెంట్లు కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నానికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటే ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది వ్యవస్థ? నాకు తెలిసిన వాళ్ళే బోలెడు మంది ఉన్నారు. వాడికి నెలకు 5-6 లక్షల కిరాయిలు వస్తాయి, వాడికి తెల్ల రేషన్ కార్డు ఉన్నది. మాలాంటి జర్నలిస్టులు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే ఇప్పటివరకు మాకు రేషన్ కార్డులు రావు. గమ్మత్తుంటాయి ముచ్చట. కొత్త కంటికి మనం ఇంటికి మొత్తం మీద బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రేవంత్ రెడ్డి కాల్చిండు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనం మొన్న కూడా కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టకముందు కూడా బీఆర్ఎస్ కేటీఆర్ వెనకాల రేవంత్ రెడ్డి ఉండే నడిపిస్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్యూ అని నిర్మోమాటంగా చెప్పినాం, గెస్ చేసి. అదే జరుగుతుంది. కల్వకుంట్ల కవిత చెప్పింది.